ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు ఇచ్చాడు అతను. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందేమో 25,000 కూడా ఉండవు. ఇదే 16,500 టీచరు, 6,500 ఇది 25,000. 25,000 ఉద్యోగాలకి 3 లక్షలు 6 లక్షలు అని చెప్పుకుంటే ఎట్టగా? అదే కదా. అది అట్లాగా అంటే చేసిన దాన్ని మైక్రోస్కోప్ పెట్టి చూపెట్టి చెయ్యనిది చేసినట్టు చెప్పడం అన్నటువంటిది ఒక ఆర్ట్. అది చంద్రబాబు గారు చాలా టాలెంటెడ్ గా చెప్తారు అనమాట. అది ఆయన దగ్గర ఉన్న స్పెషాలిటీ. ఈ మద్యం స్కామ్ ఇంకా లోతైన విచారణ జరిపిస్తాము అంటున్నారు. అంటే ఇప్పటికే దాదాపుగా ఒక కొలిక్కి వచ్చేసింది అనుకుంటే మళ్ళీ ఏమన్నా మొదట తీసుకొస్తారా? ఈ 10,000 కోట్ల లెక్క ఏంటి? 5 ఏళ్ల పాటు నడుస్తూ ఉంటుందండి. 10,000 ఏంటి అని అడిగితే 1,00,000 కోట్లు అనండి, బాగుంటది కదా అది పిక్చరు. అవి బాకీ అయ్యి అనేసి పబ్లిసిటీ చేయడమే ఉంది. ఇప్పుడు ఎన్టీ రామారావు అంతటోడిని ఏ స్థాయిలో మనం దిగజార్చగలిగాం, నరేంద్ర మోడీ అంతటోడిని ఎంత దిగజారుడు బాధాలతో అవహేళన చేశాం, పవన్ కళ్యాణ్ అంతటోడిని ఎంత దుర్మార్గంగా ప్రచారం చేశాం. కావాలనుకుంటే అందరూ మనం అవును అనుకుంటే పందిని కూడా నందిగా చేసి చూపించగలరు. అదే సందర్భంలో కాదు అనుకుంటే గనక పరమ నీచమైనటువంటి వ్యక్తిత్వ హననం చేయగలరు. పృథ్వీరాజ్ అనేటటువంటి వాడు ఎవరితోనో ఫోన్ సంభాషణని కావాలని ట్రాప్ చేసి మాట్లాడిస్తే అంత రచ్చ చేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చేటప్పటికి అయ్యయ్యో అన్యాయంగా దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు ఆ పత్రికలో భాష కూడా చూడండి, జగన్ గ్యాంగ్. అదే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అయితే గనక అది స్కామే కాదు, స్కిల్ డెవలప్మెంట్ అనే పేరుతో పెట్టిన తప్పుడు కేసులో అని రాస్తారు.